హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేరు. సాలరీ అండ్ లోన్స్ కూడా రావు. యెస్, ఇప్పుడు నేను చెప్పే పని చేయకపోతే ఇవన్నీ జరుగుతాయి. అది ఏమిటి అంటే తెలుసుకోవాలంటే వీడియోని పూర్తి వరకు చూడండి స్కిప్ చేయకుండా. అదేమిటంటే మన పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడం. ఈ ప్రాసెస్‌కి గవర్నమెంట్ మనకి 31 డిసెంబర్ 25 వరకు టైమ్‌లైన్ ఇచ్చారు. సో, ఈ టైంలోపు మన పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలి. ఇలా చేయకపోతే మన పాన్ కార్డ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మనకి పెనాల్టీ కూడా పడొచ్చు. మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, సాలరీ, లోన్స్ అండ్ డే టు డే నీడ్స్ అన్నీ మన పాన్ కార్డ్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, మనకి పాన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. కనుక వెంటనే మీ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయండి. ఒకవేళ అవ్వకపోతే వెంటనే ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ద్వారా లింక్ చేయండి. మన పాన్ అండ్ ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవాలంటే గూగుల్ ఓపెన్ చేసి పాన్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ స్టేటస్ అని సెర్చ్ చేయండి. అలా చేశాక మీకు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్ సైట్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేశాక క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. తరువాత పాన్ కార్డ్ నంబర్ అండ్ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీ పాన్ అండ్ ఆధార్ ఆల్రెడీ లింక్ అయి ఉంటే యువర్ పాన్ ఈస్ ఆల్రెడీ లింక్డ్ టు గివన్ ఆధార్ అని చూపిస్తుంది. ఇలా మెసేజ్ కనిపిస్తే మీ ఆధార్ అండ్ పాన్ లింక్ అయి ఉన్నట్టు అని మీనింగ్. ఒకవేళ లింక్ అవ్వకపోతే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. అలా ఓపెన్ చేశాక మీ పాన్ అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేయండి. వన్స్ వ్యాలిడేట్ అయ్యాక మీ పాన్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ అవుతుంది. ఇలా మన పాన్ అండ్ ఆధార్ కార్డ్‌ని లింక్ స్టేటస్ చెక్ చేసి ఒకవేళ లింక్ అవ్వకపోతే లింక్ చేసుకోవచ్చు. సో, వెంటనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీ పాన్ కార్డ్‌ని యాక్టివేట్లో ఉంచుకోండి అండ్ పెనాల్టీని అవాయిడ్ చేసుకోండి. సో, ఇదండి ఈరోజు మన కంటెంట్. మీకు ఇలాంటి కంటెంట్ మీ ముందుకు రావాలని కోరుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.